ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHPలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. Hello everyone, this is Mrs. M. Pallavi from Dreams Spoken English. So, ఇవాళ ఈ సెషన్లో మనం ఫస్ట్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఈ సెషన్లో ఏంటి అంటే మనం ఫస్ట్ టెన్స్ ఏంటి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి, అలాగే దాని యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ ఏ విధంగా ఉండాలి, క్వశ్చన్ చేయాలి అంటే ఈ పర్టికులర్ టెన్స్లో ఏ విధంగా సెంటెన్స్ ఫార్మ్ చేయాలి, సో ఇవన్నీ కూడా మనం ఈ సెషన్లో నేర్చుకోబోతున్నాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. సో ఫస్ట్ మనం ఈజీగా టెన్స్ ని నేర్చుకుందామండి. దానికంటే ముందు ఇంగ్లీష్ మాట్లాడాలి అనే ప్రతి ఆస్పిరెంట్ కి కూడా నేను ఇచ్చే స్మాల్ టిప్ అండి. జనరల్ గా మనం చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం యూట్యూబ్ లో, అండ్ అలాగే గూగుల్ చేస్తూ ఉంటారు, చాలా మంది బుక్స్ చదువుతూ ఉంటారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓకే, బట్ కాకపోతే ఏంటి అంటే ఒకటి మనం నేర్చుకునేటప్పుడు ఇంకొక దాన్ని కూడా మీరు రిఫరెన్స్ కోసం చూసినప్పుడు, వెన్ యు ఆర్ ఇన్నఫ్ నాలెడ్జబుల్ ఇన్ వన్ పర్టికులర్ సబ్జెక్ట్, దెన్ ఇట్ ఈస్ గుడ్. ఎప్పుడైతే మనకు ఒక సబ్జెక్ట్ గురించి బాగా తెలుసో అప్పుడు రిఫరెన్స్ వెతకడంలో తప్పలేదు. బట్ ఎప్పుడైతే మనం తెలియంది నేర్చుకుంటున్నామో అక్కడ మనం నెంబర్ ఆఫ్ థింగ్స్ ని ఒకేసారి ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది, బాగా కాంప్లికేట్ అయిపోతుంది. సో అది ఫైనలీ రిజల్ట్ అనేది అంత పర్ఫెక్ట్ గా మీకు కనిపించదు. సో కాబట్టి ఏదైనా సరే మీరు ఒక్కొక్కటి నిదానంగా నెమ్మదిగా నేర్చుకోండి. ఓకేనా? సో ఇప్పుడు టెన్సెస్ టాపిక్ ఉంది, ఇవాళ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నేర్చుకుంటున్నారు. సో ఇవాళ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీద ప్రాక్టీస్ చేయండి. కమింగ్ అప్ 3 days వరకు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నే ఫార్మ్ చేయండి. సో దానికోసం సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసుకోండి. మీరు ఇంటి దగ్గర అయితే ఇంటి దగ్గర, ఆఫీస్ లో అయితే ఆఫీస్ లో, మీకు దగ్గరలో ఉన్న వర్క్ అట్మాస్ఫియర్ లోని, హోమ్ అట్మాస్ఫియర్ లోనే ట్రై టు క్రియేట్ దోస్ సిచ్యువేషన్స్ టు డెవలప్ యువర్ స్పీకింగ్ పార్ట్. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించండి, మీకు వచ్చినంత వరకే ప్రయత్నించండి. రాని దాన్ని మాట్లాడి మీరు గైడెన్స్ లేకుండా మీరు మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే మీ మిస్టేక్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ అయిపోతుందండి. సో అది పర్ఫెక్ట్ అయిపోతే దాన్ని మనం రెక్టిఫై చేయడం అనేది ఇట్ ఈస్ టూ డిఫికల్ట్. ఓకే, సో కాబట్టి దయచేసి వాళ్ళు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నేర్చుకుంటున్నారా, సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీద స్పీకింగ్ ప్రాక్టీస్ చేయండి. అంటే ఒక దగ్గర కూర్చొని చేయాల్సిన అవసరం లేదండి. స్పీకింగ్ ప్రాక్టీస్ అంటే ఏదైతే సిచ్యువేషన్స్ నేను ఇప్పుడు చెప్తానో, ఎలాంటి దీంట్లో మీరు దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్తానో అలాంటి వాటిని క్రియేట్ చేసుకోండి, రాసుకోండి, మాట్లాడండి. ఓకే, సో మిర్రర్ ప్రాక్టీస్ చేయండి. మోర్ ఎఫెక్టివ్ అండి మిర్రర్ ప్రాక్టీస్. ఓకేనా? మీతో మీరు మాట్లాడుకున్నంత కంఫర్టబుల్ గా ఎవరితో కమ్యూనికేట్ చేయలేరు. సో ఫస్ట్ స్టార్ట్ డూయింగ్ యువర్ మిర్రర్ ప్రాక్టీస్, దెన్ స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ అదర్స్ ఆన్ దట్ పర్టిక్యులర్ టెన్స్. ఓకే, సో అప్పుడు నెమ్మదిగా నెక్స్ట్ టాపిక్ కి వెళ్ళండి. సో ఈ విధంగా నేర్చుకోవడం వల్ల ఏంటి అంటే మీకు ఒక రిజల్ట్ అనేది ఫైనలీ కంపల్సరీగా కనిపిస్తుంది, కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై స్మాల్ అడ్వైస్ అండ్ సజెషన్ టు ఆల్ ది ఆస్పిరెంట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. థ్యాంక్ యూ సో much. Let's begin with the topic. Done. So simple present tense first usage తెలుసుకుందాం. ఓకేనా? సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని మనం 3 సిచ్యువేషన్స్ లో మాత్రమే యూజ్ చేస్తాం. దయచేసి ఒక్కొక్క టెన్స్ లో యూసేజ్ ని క్లియర్ గా నేర్చుకోండి. ఓకేనా? సో ఏంటి అంటే ఇప్పుడు మనకి చూడండి, గతంలో జరిగిపోయిన విషయాలు చెప్పాలి అంటే ఈ ఫామ్ యూజ్ చేసేసి, రెగ్యులర్ గా జరిగే వాటికేమో ఇంకో ఫామ్ యూజ్ చేసి, సో అట్లా చేయొద్దు. ఓకేనా? సో మనం ఏది చెప్పాలనుకుంటున్నామో అవతల వాళ్ళకి క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే మీరు ఆ పర్టికులర్ ఫార్మేషన్ ని యూజ్ చేయాలి. సో అది ఏ సిచ్యువేషన్స్ లో సింపుల్ ప్రెజెంట్ ఫామ్ ని యూజ్ చేయాలో చెప్తున్నాను, క్లియర్ గా వినండి. ఫస్ట్ వన్, రొటీన్స్ అంటే ఏంటండి? రొటీన్స్ అంటే మనకి రెగ్యులర్ యాక్టివిటీస్. ఓకేనా? రెగ్యులర్ యాక్షన్స్ ఆర్ రెగ్యులర్ యాక్టివిటీస్, మనం ప్రతిరోజు చేసే పని లేదా రెగ్యులర్ గా కొన్ని రోజుల్లో చేసే పని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఎప్పుడు నాన్ వెజ్ తిన్నాను. ఓకే, సో బేసికలీ ఐఎమ్ బ్రాహ్మణ్, సో నేను ఎప్పుడు నాన్ వెజ్ తిన్నాను. సో అది నేను ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఇంగ్లీష్ లో ఐ కెన్ యూస్ దిస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్. ఎందుకంటే మనం అది రెగ్యులర్ గా చేస్తున్నాను నేను, సో నేను ఈ పర్టికులర్ సెంటెన్స్ ఫార్మేషన్ యూస్ చేసి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకేనా? సో ఇట్లా కాదు. ఓకే, కొంతమంది ఏం చేస్తారు, సాటర్డేస్ తినరు నాన్ వెజ్. సో అంటే సాటర్డేస్ తినరు అంటే లాస్ట్ సాటర్డే తినకపోవడం కాదండి, ఏ శనివారం కూడా వాళ్ళు నాన్ వెజ్ తినరు. సో అలాంటి రెగ్యులర్ యాక్టివిటీస్ అండి. గత శనివారం నేను తినలేదు అన్నదాన్ని ఈ పర్టికులర్ ఫామ్ యూస్ చేసి చెప్పకూడదు. ఎప్పుడు ఏ శనివారం నేను తిన్ను, ప్రతి సోమవారం నేను గుడికి వెళ్తాను, ప్రతి లక్ష్మీవారం నేను మార్కెట్కి వెళ్తాను,
సో ఈ విధంగా రెగ్యులర్ గా చేసే యాక్షన్స్, రెగ్యులర్ యాక్టివిటీస్, నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాను, ప్రతిరోజు ఇంట్లోంచి పని చేస్తాను, నేను ప్రతిరోజు ఇంటి పనులు చేస్తాను, సో నేను ప్రతి ఆదివారం బిర్యానీ వండుతాను, నేను ప్రతి ఆదివారం బయట భోంచేస్తాను, నేను ప్రతి వీక్ ఆ రెస్టారెంట్ విజిట్ చేస్తాను. సో ఇలాగా ఏదైనా రొటీన్ గా రెగ్యులర్ గా చేసే పనుల్ని మాత్రమే మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసి చెప్తామండి. ఓకేనా? అంతేకాని జరిగిపోయిన విషయం, ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను రెస్టారెంట్కి వెళ్ళాను అలాగని చెప్పి ఇప్పుడు నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్ యూజ్ చేసి చెప్పకూడదు. ఓకేనా? సో దానికి సెపరేట్ టైమింగ్, అది సెపరేట్ టైమింగ్, అది సెపరేట్ సిచ్యువేషన్, అది సెపరేట్ టెన్స్, దీంట్లో మిక్స్ చేయొద్దు. ఇవాళ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి? రెగ్యులర్ గా మీరు చేసే పనుల్ని ఈ పర్టికులర్ సెంటెన్స్ ఫార్మేషన్ లో మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఓకే, సో ఫస్ట్ అది రొటీన్స్ అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి హ్యాబిట్స్, మన యొక్క అలవాట్లు. అవి ఎప్పటికీ చేంజ్ అవ్వవు కదండి. అలవాటు అంటే అలవాటే. నేను రోజు రాత్రి 9 గంటలకు పడుకుంటానంటే 9 గంటలకే పడుకుంటాను. ఓకేనా? అది ఎప్పుడో చేంజ్ అయితే తప్ప రెగ్యులర్ గా నా హ్యాబిట్ అయితే అది. సో అలాంటి అలవాటుని, ఓకేనా, నేను సిగరెట్ తాగను, లేకపోతే నాకు సోషల్ హ్యాబిట్స్ లేవు, నెక్స్ట్ నేను ప్రతిరోజు తెల్లవారుజామునే లేస్తాను, ఓకేనా, అలాగే నేను ప్రతి సోమవారం టెంపుల్కి వెళ్తాను, ఇది ఒక నా యొక్క అలవాటు అయి ఉండొచ్చు. సో రొటీన్ అనేది జనరల్ గా మనకి రొటీన్ లో మన యొక్క అలవాట్లు అనేవి కూడా చాలా మటుకు కంబైన్ అవుతుంటాయండి. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం హ్యాబిట్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి, అంటే మన యొక్క అలవాట్లు, మనకు ఉన్న అలవాట్లు, లేని అలవాట్లని పాజిటివ్ నెగటివ్ స్టేట్మెంట్ స్ట్రక్చర్ యూజ్ చేస్తూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఫ్యాక్ట్స్ అంటే నిజాలు. ఓకేనా? సో ఆ నిజాలు మనకి 2 రకాలు. ఒకటి, నా గురించి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టీచర్ని, నేను ఒక టీచర్ గా వర్క్ చేస్తున్నాను. సో ఇది నా యొక్క ఫ్యాక్ట్, నా పర్సనల్ ఫ్యాక్ట్. ఓకేనా? సో పల్లవి టీచర్ గా వర్క్ చేస్తుంది, పల్లవి ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్. ఓకేనా? సో ఇట్లాంటివి ఏంటి అంటే నా యొక్క పర్సనల్ ఫ్యాక్ట్స్. ఓకే, పల్లవి చాలా బాగా వండుతుంది, పల్లవి చాలా బాగా పాడుతుంది. సో ఇవన్నీ నా పర్సనల్ ఫ్యాక్ట్స్. అట్లానే యూనివర్సల్ ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయండి. యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటి అంటే ప్రపంచంలో జరిగే నిజాలు. ఓకే, ప్రపంచంలో మార్చలేని ఫ్యాక్ట్స్, మార్చలేని నిజాలు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సూర్యుడు మనకి తూర్పునే ఉదయిస్తాడు, దాన్ని ఎవడు మార్చలేదు, అది ఒక ఫ్యాక్ట్ మనకి, దాన్ని యూనివర్సల్ ఫ్యాక్ట్ అని అంటాం. ఓకేనా? సో ఇలాంటి యూనివర్సల్ ఫ్యాక్ట్స్ కానీ మన యొక్క పర్సనల్ ఫ్యాక్ట్స్ ని కానీ ఎక్స్ప్రెస్ చేయాలి అనుకునేటప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఆర్ ఫామ్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఐ థింక్ I am clear with the usage part of simple present tense up till here. So ఇక్కడ వరకు చూడండి, రొటీన్స్ కి మనం యూజ్ చేయొచ్చు, హ్యాబిట్స్ చెప్పడానికి యూజ్ చేయొచ్చు, అలాగే ఫ్యాక్ట్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్ ని యూజ్ చేయొచ్చు. అది కూడా ఎప్పుడండి? యూనివర్సల్ ఫ్యాక్ట్స్ కి యూజ్ చేయొచ్చు, పర్సనల్ ఫ్యాక్ట్స్ చెప్పడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా? డన్. సో ఇప్పుడు యూసేజ్ క్లియర్ గా మనం ఎలాంటి సిచ్యువేషన్స్ లో యూజ్ చేయాలనేది క్లియర్ గా అర్థమైంది కదండి. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? స్ట్రక్చర్ ఆర్ ఫామ్, అంటే సెంటెన్స్ ని మనం ఏ విధంగా ఫామ్ చేయాలి. ముందు పని చెప్పేసి తర్వాత ఎవరు చేశారో చెప్తే బాగోదు కదా. సో మనం ఫస్ట్ ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, లేకపోతే ఎలా చేశారు, సో ఇలాంటివి ఏదైనా సరే ఫస్ట్ మనం చెప్పిన తర్వాత ఆ పని ఏంటి అనేది చెప్తాం. సో దాని యొక్క ఆర్డర్ ఎలా ఉండాలి? సబ్జెక్ట్. ఓకేనా? సబ్జెక్ట్ అంటే తెలుసు కదండి. సబ్జెక్ట్ అంటే ఏంటి అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ఎవరి కోసం మాట్లాడుతున్నాం, అబౌట్ వాట్ వీఆర్ టాకింగ్ ఆర్ అబౌట్ హూమ్ వీఆర్ స్పీకింగ్ ఇస్ నోన్ యాజ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, సో సబ్జెక్ట్ ప్లస్ అలాగే V1 అంటే ఏంటండి? వర్బ్ ఇన్ ఫస్ట్ ఫామ్. ఓకే, వర్బ్ ఇన్ ఫస్ట్ ఫామ్ అంటే ఏంటి? వర్బ్ ఇన్ ప్రెజెంట్ ఫామ్ అనమాట. ఓకే, సో ఈ వర్బ్ ఇన్ ప్రెజెంట్ ఫామ్ లోని మనకి చిన్న మిస్టేక్ చేస్తుంటారు చాలా మంది. సో ఇక్కడ సబ్జెక్ట్ మనకి ఐ కానీ, యు కానీ, వి కానీ, దే కానీ, అంటే ఇవి ఇట్లీ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటామండి. ఇవే సబ్జెక్ట్స్ అయిపోతాయని కాదండి. ఓకేనా? ఇవి సెంటెన్స్ లో ఉండే సబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చే నౌన్ కి బదులుగా వాడే ప్రొనౌన్స్ అండి. వీటిని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఓకేనా? సో ఇదే ప్లేస్ లో పేర్లు కూడా ఉండొచ్చండి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద గ్రామటికల్ పర్సన్ పొజిషన్ వెన్ దే స్పీక్. ఓకే, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఆల్ ద టైం మనకి సెంటెన్సెస్ లో ఇవే యూజ్ చేస్తామని లేదండి. కొన్నిసార్లు మనం పేర్లు చెప్పి కూడా మాట్లాడతాం, కొన్నిసార్లు నౌన్స్ ని కూడా మెన్షన్ చేస్తాం. సో అలాంటప్పుడు కూడా మనకి సేమ్ రూల్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ కానీ, సెకండ్ పర్సన్ సింగులర్ ఆర్ ప్లూరల్ యూ కానీ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి కానీ, అలాగే థర్డ్ పర్సన్ ప్లూరల్ దే కానీ, వీటితో అయితే మనం V1 ఫామ్ అనేది మనకి బేస్ ఫామ్ లో ఉంటుందండి. V1 ఫామ్ అనేది బేస్ ఫామ్ లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేస్ ఫామ్ అంటే ఏంటో చెప్తున్నాను చూడండి. ఈట్, గో, డూ. ఓకేనా? నెక్స్ట్ వర్క్,
వాక్, స్లీప్. సో ఇవన్నీ ఏంటంటే మనకి బేస్ ఫార్మ్స్. ఈట్, గో, డూ, వర్క్, వాక్, స్లీప్ ఇవన్నీ వర్బ్స్, ఇవన్నీ కూడా పనులే, యాక్షన్స్. సో ఇవన్నీ బేస్ ఫార్మ్ వర్బ్స్ అని అంటాం. ఓకేనా? సో మనం రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ వీడియోలో కూడా మనం క్లియర్ గా వర్బ్స్ కి ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ అలాగా అసలు వర్బ్ అంటే ఏంటి అనే దగ్గర నుంచి మనం ఆ పర్టికులర్ సెషన్ లో నేర్చుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఈట్, గో, డూ, వర్క్, వాక్, స్లీప్. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ కొన్ని వర్క్స్ అనేవి ఇచ్చాను, నేను కొన్ని యాక్షన్స్. సో ఇవి బేస్ ఫార్మ్స్ అండి. వీటిని మనం ఏ సబ్జెక్ట్స్ తో యూజ్ చేస్తామండి ప్రెసెంట్ టెన్స్ లో? ఐ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్, యు సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్, వి ఫస్ట్ పర్సన్ ప్లూరల్, దే థర్డ్ పర్సన్ ప్లూరల్ తో యూజ్ చేస్తాం. ఇదే మనకి సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ మేల్ హీ కానీ, థర్డ్ పర్సన్ సింగులర్ ఫీమేల్ షీ కానీ, థర్డ్ పర్సన్ సింగులర్ థింగ్స్ కానీ వస్తే మనకంటే హీ లేదా షీ లేదా ఇట్ కనుక మనం యూజ్ చేసినట్లయితే మనకి V1 ఫామ్ అనేది ఎస్ని కానీ ఈఎస్ని కానీ లేదా ఐఈఎస్ని కానీ యూజ్ చేసుకుంటుంది, ఐ మీన్ యాడ్ చేసుకుంటుంది అనమాట. వర్బ్ అంటే ఇక్కడ ఈట్ ఉంది చూసారా, ఈట్ కానీ, గో కానీ, డూ కానీ, వర్క్ కానీ, వాక్ కానీ, స్లీప్ కానీ ఏ యాక్షన్ అయినా సరే మనం ఎప్పుడైతే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో సబ్జెక్ట్ హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ మేల్ కానీ, థర్డ్ పర్సన్ సింగులర్ ఫీమేల్ కానీ, థర్డ్ పర్సన్ సింగులర్ థింగ్స్ కానీ యూజ్ చేసేటప్పుడు మనకి వర్బ్ కి ఎస్, ఈఎస్, ఐఎస్ అనేది యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈట్ ప్లస్ ఎస్, ఈట్స్. నెక్స్ట్ గో చూడండి, గో దీనికి ఈఎస్ యాడ్ అవుతుంది. సో ఇది చూసుకుంటే గోస్. ఓకే, నెక్స్ట్ వర్క్ దీనికి ఎస్ యాడ్ అవుతుంది, వర్క్స్. ఓకే, అలాగే వాక్, వాక్ కి కూడా ఎస్ యాడ్ అవుతుంది, వాక్స్. ఓకే, అలాగే స్లీప్ ఎస్ యాడ్ అవుతుంది, స్లీప్స్. సో ఈ విధంగా మనకి సబ్జెక్ట్ హీ, షీ, ఇట్కి వచ్చేసరికి మనం వర్బ్స్ కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ ని కానీ యాడ్ చేస్తాం. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏ పర్టికులర్ వర్డ్ కి ఏ లెటర్ యాడ్ అవుతుంది అనే డౌట్ రావచ్చు. ఇది మనం రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్ వర్బ్ సెషన్, రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్ సెషన్ లో నేర్చుకుంటాం. ఓకేనా? సో అక్కడ ఏ వర్డ్ కి ఏ లెటర్ అనేది యాడ్ అవుతుంది అనేది క్లియర్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? Done. So this is all about simple present tense usage and positive statement making sentence structure. Okay, ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో మనం ఎగ్జాంపుల్స్, ఐ మీన్ పాజిటివ్ సెంటెన్స్ మేకింగ్, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ యూజ్ చేసి పాజిటివ్ సెంటెన్స్ ని మేక్ చేయడానికి ఎగ్జాంపుల్స్ చూస్తాం. థ్యాంక్ యూ.